ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ ఈసీ భేటీ, వివిధ రాష్ట్రాల లోక్సభ అభ్యర్థులపై కసరత్తు. తెలంగాణలో 4 లోక్సభ స్థానాలపై కాంగ్రెస్ సమాలోచనలు, ఇవాళ సాయంత్రానికి అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్. టెట్ ఫీజు తగ్గించండి, సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ. ఐదో రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, నేడు సత్యసాయి అన్నమయ్య జిల్లాల్లో సభలు సమావేశాలు. ఏపీ కాంగ్రెస్ తొలి జాబితా విడుదల, కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ. ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ, చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో కవిత పిటిషన్. కాసేపట్లో పిఠాపురం రానున్న పవన్ కళ్యాణ్, ముఖ్య నేతలతో జనసేనాని భేటీ. జనసేనలోకి మండలి బుద్ధప్రసాద్ కు జనసేన అవనిగడ్డ టికెట్ ఇచ్చే ఛాన్స్. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా, వరంగల్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరామన్న కడియం. రేపు కరీంనగర్ లో బండి సంజయ్ రైతు దీక్ష, 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్. హైదరాబాద్ అయోధ్య మధ్య నేరుగా విమాన సర్వీసులు, రేపటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం, భుజంగరావు తిరుపతన్నలను ప్రశ్నిస్తోన్న పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టును ఆశ్రయించిన పోలీసులు, రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ కు ఊరట, 3,500 కోట్ల రూపాయలపై చర్యలు తీసుకోరాదని ఐటీకి ఉత్తర్వులు. ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు, 15 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధింపు. మేఘాలయలో భారీ వర్షాలు, కుప్పకూలిన గౌహతి ఎయిర్పోర్ట్ పైకప్పు. పెరిగిన అమెరికా వీసా ఛార్జీలు, నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఛార్జీలు. తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర, 19 కేజీల సిలిండర్పై ₹30.50 తగ్గింపు. తెలంగాణకు వడగాలుల హెచ్చరిక, 3 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం. ప్రకాశం జిల్లాలో నీటి తొట్టిలో పడిన జింక పిల్ల, బయటకు తీసి అడవిలో వదిలిపెట్టిన అటవీశాఖ అధికారులు. శ్రీశైలంలో ఈ నెల 6 నుంచి ఉగాది ఉత్సవాలు, ఏర్పాట్లు పరిశీలించిన ఈవో పెద్దిరాజు.